స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు మీరు చేసే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎస్ఐపి ఆపేయాలా? సెన్సెక్స్, నిఫ్టీ ఇలాంటి ఇండెక్స్లు పడిపోయినప్పుడు ఎస్ఐపి ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? ఇలా మీరు ఎస్ఐపిలు స్కిప్ చేసినట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్కి లాభమా నష్టమా? మార్కెట్ లోలో ఉన్నప్పుడు కూడా మీ పోర్ట్ఫోలియో స్ట్రాంగ్గా ఉండాలంటే కొన్ని ఫార్ములాలు మీరు వాడాల్సిందే. దాని గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ ఫార్ములాల గురించి మనం ఇప్పుడు ఎందుకు తెలుసుకోవాలి అన్నట్లయితే 2026లో స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వచ్చు అని కొందరు చెబుతున్నారు. దాని గురించే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజు ఆల్ టైమ్ హైలో ఉంది అని కొందరు చెబుతున్నట్లయితే, లేదు 2026లో నిఫ్టీ 29,000 నుండి 30,000 పాయింట్ వరకు గ్రోత్ అవుతుంది అని జేపీ మార్గన్, గోల్డ్మ్యాన్ సాక్స్ ప్రెడిక్షన్ చెబుతున్నాయి. సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్ అయ్యేటట్టు ఈ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ గురించి మనం ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి, ఎలాంటి స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలి, దీని గురించే డీటెయిల్గా ఈ వీడియోలో నేనైతే డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. పాయింట్ నెంబర్ 1, అనాలిసిస్లు, రిపోర్ట్లు ఎన్నో వస్తాయి. ఎలాంటి రిపోర్ట్లను నమ్మాలి, ఎలాంటి నంబర్స్ చూసుకుని మనం డిసిషన్ తీసుకోవాలి, దాని గురించి డిస్కస్ చేద్దాం. అట్ ప్రజెంట్ స్టాక్ మార్కెట్ దెబ్బతినడానికి కారణం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు. ట్రంప్ పాలసీలకు అగెయిన్స్ట్గా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద టారిఫ్లు పెంచుతున్నారు. దాంతోపాటు యూరోపియన్ యూనియన్తో పాటు కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ సాల్వ్ అవ్వలేదు. నెక్స్ట్, వెనిజువెలా ఆయిల్ ట్రేడ్ గురించి అమెరికా తీసుకున్న నిర్ణయాలు, దాన్ని స్టాప్ చేసేసింది. క్యూబా ప్రాబ్లంలో ఉంది. గ్రీన్లాండ్ని మనం క్యాప్చర్ చేస్తాము అని ట్రంప్ మాట్లాడుతున్నారు. ఇలాంటి అన్సర్టనిటీ ఉన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ కారణాల కింద మార్కెట్ పడిపోవచ్చు అని ఎక్స్ప్లెనేషన్ వస్తున్నాయి. బట్ ఇదే ఫైనల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, అలానే ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఎంతవరకు ఉంది, మన ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత ఉంది, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ గురించి, రెపో రేట్ గురించి ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది, వెహికల్ సేల్స్ ఎంతవరకు జరుగుతూ ఉంది, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలోకి వస్తుందా లేదా, ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ దీని యొక్క కన్జంప్షన్ ఎంతవరకు ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ పైన మార్కెట్ పైకి వెళ్తుందా దిగుతుందా ఇది డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, అందరూ చెప్పేదేంటి, స్టాక్ మార్కెట్లు ఎప్పుడైతే పడిపోతాయో అప్పుడు మంచి స్టాక్, మ్యూచువల్ ఫండ్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మార్కెట్ రికవర్ అయినప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ కూడా రికవర్ అవుతుంది అని. సో మనం మార్కెట్ పడిపోవడానికి వెయిట్ చేయాలా, లేకపోతే దానికి నాకు సంబంధం లేదు, నేను డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తాను అని మనం ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయాలా? ఏం చేయాలి? దీని గురించి హిస్టారికల్ డాటా తీసుకుని capitalmindmutualfund.com ఈ కంపెనీ వాళ్ళు ఒక అనాలిసిస్ చేశారు. వాళ్ళు తీసుకున్న డాటా 1995 నుండి 2025 వరకు, ఆల్మోస్ట్ 30 ఇయర్స్కి ముగ్గురిని ఎగ్జాంపుల్గా తీసుకుని వాళ్ళు మార్కెట్ కండిషన్స్కి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఎలాంటి రిటర్న్స్ పొందగలుగుతారు, దాని గురించి ఒక అనాలిసిస్ చేశారు. ఈ అనాలిసిస్కి ముగ్గురిని వాళ్ళు ఎంచుకున్నారు, రంజిత్, సుమేష్ మరియు అభిషేక్. రంజిత్ ఏం చేస్తారు, ఎప్పుడైతే మార్కెట్ పడిపోతుందో అప్పుడు మంచి ఆపర్చునిటీ అనేసి ఇన్వెస్ట్మెంట్ పెడతారు. మార్కెట్ పడిపోకపోతే ఇన్వెస్ట్మెంట్ పెట్టరు. సెకండ్ పర్సన్ సుమేష్, మార్కెట్ పడిపోయినా మార్కెట్ పైకి వెళ్ళినా నాకు సంబంధం లేదు, ఎవ్రీ ఇయర్ జనవరి 1కి నేను 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడతాను. లాస్ట్లీ అభిషేక్, ఎప్పుడైతే మార్కెట్ మంచి గ్రోత్ని చూపిస్తుందో, మంచి హైట్స్కి వెళుతుందో అలాంటప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. సో ఈ ముగ్గురు నిఫ్టీ 500 ఇండెక్స్లో ఎవ్రీ ఇయర్ 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. రంజిత్ మార్కెట్ పడిపోయినప్పుడు, సుమేష్ మార్కెట్ ఎలా ఉన్నా సరే జనవరి 1, అభిషేక్ మార్కెట్ గ్రోత్ అయినప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు. అయితే 30 సంవత్సరాల తర్వాత ఎవరి పోర్ట్ఫోలియో ఎక్కువ రిటర్న్స్ని ఇచ్చింది, సిఏజిఆర్ రిటర్న్స్ అని మనం లెక్కించినట్లయితే రంజిత్ పోర్ట్ఫోలియో ఒక టోటల్ రిటర్న్స్ సిఏజిఆర్ అని మనం లెక్కించినట్లయితే 16% ఎవ్రీ ఇయర్ యావరేజ్ రిటర్న్స్ని ఇచ్చింది, 16%. అదే సుమేష్ మార్కెట్ ఎలాగైనా ఉండని జనవరి 1 నేను 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడతా అనుకున్నట్లయితే లాస్ట్ 30 ఇయర్స్లో సుమేష్ పోర్ట్ఫోలియోకి వచ్చిన రిటర్న్స్ ఎంత, 14.7%, దాదాపు 15% వరకు రిటర్న్స్ వచ్చింది. అదే అభిషేక్ పోర్ట్ఫోలియో ఎప్పుడెప్పుడు మార్కెట్ పీక్లో ఉంటుందో అలాంటప్పుడు మాత్రమే అభిషేక్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు.
సో ఆయన పోర్ట్ఫోలియో ఇచ్చిన రిటర్న్స్ 13.7%, దాదాపు 14% అండి. సో ఫైనల్ పిక్చర్ అని చూసుకున్నట్లయితే అభిషేక్ హైట్లో ఉన్నప్పుడు పెట్టినందుకు దాదాపు 14%, సుమేష్ మార్కెట్ ఎలా ఉన్నా సరే అనే డిసిప్లిన్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టినందుకు దాదాపు 15% రిటర్న్స్ వచ్చింది. మార్కెట్ పడిపోయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టినందుకు రంజిత్కి 16% రిటర్న్స్ వచ్చింది. ఇదేం చెబుతుంది? మీరు మార్కెట్ని టైం చేయడానికి వెయిట్ చేసి ఒకవేళ పడిపోతే ఒకవేళ పెరిగిపోతే అని మీరు ఆ టెన్షన్ తీసుకుని పెట్టే ఇన్వెస్ట్మెంట్ తెచ్చే రిటర్న్స్ 16% అయితే, మార్కెట్ ఎలాగైనా ఉండని బాబు అని పెట్టిన ఇన్వెస్ట్మెంటు దాదాపు 15% రిటర్న్స్ని ఇచ్చింది. అంటే మార్కెట్ టైం చేసినందుకు, మార్కెట్ టైమింగ్ గురించి చూసుకోకుండా ఎలాగైనా సరే అని డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టినందుకు డిఫరెన్స్ ఎంత? జస్ట్ 1%. సో మీరు చేయాల్సిందేంటి? డిసిప్లిన్డ్గా లాంగ్ రన్కి ఇన్వెస్ట్మెంట్ చేయడం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, 1986 నుండి 2026 వరకు గత 40 సంవత్సరాల్లో మార్కెట్ మన ఎకనామీలో ప్రాబ్లం ఉన్నప్పుడు డబల్ డిజిట్ వరకు ఫాల్ అన్నది జరిగింది. సమ్టైమ్స్ 50%, 30%, 40% ఇలా నెగటివ్లోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఒక 3 ఇయర్స్లో 4 ఇయర్స్లో ఎకనామీ ఎలా అయితే రికవర్ అయ్యిందో మార్కెట్ కూడా మంచి రిటర్న్స్ని ఇచ్చింది. నెగటివ్కి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ పాజిటివ్స్కి వచ్చింది. సో మనం బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లాంగ్ రన్ ఇన్వెస్టర్లకు ఇలాంటి ఫాలు ప్రాబ్లమే కాదు. కానీ అరే 50% నెగటివ్కి వెళ్ళిపోయింది కదా, నేను 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, 5 లక్షలు లాస్ అని చూపిస్తుంది, అట్లీస్ట్ మిగిలిన 5 లక్షల్ని నేను ప్రొటెక్ట్ చేసుకుంటా అని మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోయారనుకోండి, అప్పుడు లాస్ కన్ఫర్మ్. 50% మీరు వదిలేశాడు. అదే లేదు నేను ఇంకా వెయిట్ చేస్తా పేషెంట్గా అనుకున్నట్లయితే అప్పుడు మీ పోర్ట్ఫోలియో మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో లాస్ట్ 40 ఇయర్స్లో మేజర్ క్రాషెస్ అని మనం చూసుకున్నట్లయితే ఎంతవరకు పడిపోయింది అది ఇప్పుడు చూద్దాం. 1986లో ఇండియా ఫిస్కల్ డెఫిసిట్ ప్రాబ్లమ్ని ఫేస్ చేసింది. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? నేను ₹1,00,000 కావాలని బడ్జెట్ వేశాను, నా దగ్గర 50,000 మాత్రమే ఉంది, మిగిలిన 50,000 నేను అప్పు చేయాలి కదా. ఎంతకైతే నేను ప్లాన్ చేశానో ఆ ఖర్చులకి ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు, దాన్నే ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. మన ఇండివిజువల్కి ఫిస్కల్ డెఫిసిట్ వచ్చినప్పుడు మనం అప్పు చేస్తాము, ఎలాగో మేనేజ్ చేసేస్తాము. అదే ఒక కంట్రీకి, ఒక దేశానికి ఫిస్కల్ డెఫిసిట్ అన్నది చాలా పెద్ద ప్రాబ్లం. అలాంటప్పుడు 1986లో -41% అయ్యింది. షేర్ మార్కెట్ 41% నెగటివ్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 1991లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ప్రాబ్లం ఎదురైంది. ఏంటిది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంటు? ఫారిన్ రిజర్వ్స్ అని ఉంటుంది. ఆ ఫారిన్ రిజర్వ్స్ లేకపోతే మనం క్రూడ్ ఆయిల్, పెట్రోలు ఇలాంటివన్నీ కొనుగోలు చేయడానికి ఉండదు. వేరే కంట్రీస్ నుంచి మనం కొనుగోలు చేస్తాం కదా, అలా కొనుగోలు చేయడానికి ఫారిన్ రిజర్వ్స్ అని మన దగ్గర ఉండాలి. ఆ రిజర్వ్స్ చాలా తక్కువైపోయింది. ఎంత అంటే $1 బిలియన్ మాత్రమే ఉంది. అలాంటప్పుడు మన దగ్గర ఉన్న బంగారాన్ని, 41 టన్స్ కన్నా ఎక్కువ బంగారాన్ని తాకట్టుగా పెట్టి IMF మనకు ఫండ్ చేసింది, ఆ బంగారాన్ని తాకట్టుగా పెట్టుకుని. అలాంటప్పుడు -39% స్టాక్ మార్కెట్ పడిపోయింది, 39%. 1992లో హర్షద్ మెహతా స్కామ్, స్టాక్ మార్కెట్ మెనిపులేషన్ అయింది కదా, పంప్ అండ్ డంప్ స్కాము, అది -54% వరకు స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది 1992లో. 2000 అని మనం చూసుకున్నట్లయితే .com బబుల్ ఇష్యూని మన కంట్రీ ఫేస్ చేసింది. అలాంటప్పుడు మార్కెట్ -56% నెగటివ్లోకి వెళ్ళిపోయింది. 2008లో అమెరికా యొక్క టాప్ మోస్ట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లీమన్ బ్రదర్స్ మనం పాపర్ అని అనౌన్స్ చేసేశారు. అలాంటప్పుడు కూడా స్టాక్ మార్కెట్ చాలా పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేసింది. దానికి జతగానే గ్రేట్ డిప్రెషన్, అలానే సత్యం స్కామ్ ఇండియాలో స్టాక్ మార్కెట్ ఫాల్కి చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ ఇచ్చింది. అలాంటప్పుడు -61% డ్రాప్ అయింది. రీసెంట్గా 2020లో కరోనా కారణం కింద -38% వరకు స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఇలాంటి ఎన్నో స్టాక్ మార్కెట్ క్రాషెస్ ఉన్నా కూడా ఎకనామీ ఎప్పుడైతే రికవర్ అయ్యిందో, ఎప్పుడు సిచ్యువేషన్ నార్మల్ అయ్యిందో, అలాంటప్పుడు ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరిగింది, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేశారు, స్టాక్ మార్కెట్ మైనస్లో ఉన్నది పాజిటివ్ రిటర్న్స్కి వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా సిచ్యువేషన్నే కన్సిడర్ చేయండి. -38% నెగటివ్కి వెళ్ళింది. వితిన్ 4 ఇయర్స్, 4 సంవత్సరాల్లోనే ఇచ్చిన పాజిటివ్ రిటర్న్స్ ఎంత? 15%. అంటే 2020లో -38 ఉంది, -38 రికవర్ అయ్యింది, 38 + 15 అంటే ఆల్మోస్ట్ 53% వరకు 2020 నుండి పెరిగింది.
ఇలా సిచ్యువేషన్ నార్మల్ అయినప్పుడు స్టాక్ మార్కెట్ నార్మల్ అవుతుంది. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ గురించి మనం వెయిట్ చేయాలి. సో లాంగ్ రన్ ఇన్వెస్టర్లు అయితే మార్కెట్ ఖచ్చితంగా రికవర్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4 అండి. ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి స్టాక్ మార్కెట్ గురించి చాలా భయపడతాడు. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ ఫాల్ అవుతుందో అప్పుడు ఎస్ఐపి కట్టడం. ఈ 2 కేసులను మనం కంపేర్ చేద్దాం. ఒక వ్యక్తి ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఎస్ఐపి ఆపడు. ఇంకొక వ్యక్తి ఏదైనా మార్కెట్లో అటు ఇటు అయిందనుకోండి, నేను ఎస్ఐపి పెట్టను, అమ్మో లాస్ అయిపోతే అని ఇన్వెస్ట్మెంట్ ఆపేస్తాడు. సో ఈ 2 కేసులను మనం కంపేర్ చేసి చూసినట్లయితే ఈ ఎగ్జాంపుల్లో ఈ ఇద్దరూ కూడా ఎవ్రీ మంత్ 15,000 రూపీస్ 15,000 రూపాయల ఎస్ఐపి చేద్దామని స్టార్ట్ చేశారు. 20 సంవత్సరాలకి ఈ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేయాలి అనేది వాళ్ళ డెసిషన్. ఒక వ్యక్తి ఒక్క ఎస్ఐపి కూడా స్కిప్ చేయడు. మార్కెట్ ఎలాగైనా ఉండని ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటాడు. సో 20 సంవత్సరాల్లో ప్రతి నెల 15,000 అని మనం లెక్కించినట్లయితే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 36 లక్షలు అవుతుంది 20 సంవత్సరాలు. సో టోటల్ కార్పస్ 12% రిటర్న్స్ అని మనం లెక్కించినట్లయితే, ఈ రిటర్న్స్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్నాము. నిఫ్టీ 50 లాస్ట్ 25 ఇయర్స్లో ఎంతైతే యావరేజ్ రిటర్న్స్ ఇచ్చిందో దాన్నే మనం ఎడ్యుకేషన్ పర్పస్కి కన్సిడర్ చేశాము. అట్ 12% అని మనం లెక్కించినట్లయితే ఫైనల్ కార్పస్ 1,37,00,000 అవుతుంది. ఎవరైతే డిసిప్లిన్డ్గా మార్కెట్ పడిపోయినా లేచినా ఒక్క ఎస్ఐపి కూడా తప్పించకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఇంకొక వ్యక్తి ఎప్పుడైతే మార్కెట్ పడిపోయిందో అప్పుడు సంవత్సరానికి ఒకసారి ఒక ఎస్ఐపి స్కిప్ చేశాడు. అంటే ఈ డిసిప్లిన్డ్ వ్యక్తి చేసిన ఇన్వెస్ట్మెంటు ప్రతి సంవత్సరం 12 ఎస్ఐపిలు తప్పకుండా చేశాడు. ఇంకొక వ్యక్తి మార్కెట్ పడిపోయినప్పుడు ఒక్క ఎస్ఐపి స్కిప్ చేశాడు. అంటే ప్రతి సంవత్సరం ఇతను పెట్టిన ఎస్ఐపిలు 11 మాత్రమే. సో ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఎస్ఐపి స్కిప్ చేసినందుకు ఈ వ్యక్తి పెట్టిన ఓవరాల్ ఎస్ఐపిల సంఖ్య ఎంత? 220. మొదటి వ్యక్తి డిసిప్లిన్డ్గా చేశాడు కదా, ఆయన పెట్టిన ఎస్ఐపిల సంఖ్య ఎంత? 240. సో 20 ఎస్ఐపిలు స్కిప్ చేశాడు. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఎస్ఐపి మార్కెట్ పడిపోయినప్పుడు స్కిప్ చేశాడు. ఈ సెకండ్ వ్యక్తి ఇలా స్కిప్ చేశాడు కదా, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు? 33 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్. ప్రతి నెల 15,000 రూపాయలు ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. సో ఓవరాల్ కార్పస్ ఎంత? 20 సంవత్సరాల తర్వాత అట్ 12% అని మనం లెక్కించినట్లయితే 1,11,00,000 రూపాయలు ఈ సెకండ్ వ్యక్తి దగ్గర దొరికింది. సో టోటల్ డిఫరెన్స్ ఎంత? డిసిప్లిన్డ్గా 240 ఎస్ఐపిలు చేసినందుకు 1,37,00,000. ఒక్కొక్క ఎస్ఐపి ప్రతి సంవత్సరం స్కిప్ చేసినందుకు 1,11,00,000. డిఫరెన్స్ ఎంతో తెలుసా? 26 లక్షల రూపాయలు. స్కిప్ చేసింది 20 ఎస్ఐపిలు, ఒక్కొక్క ఎస్ఐపి జస్ట్ 15,000 రూపాయలు. కానీ ఒక్కొక్క ఎస్ఐపికి మనం లెక్కించినట్లయితే ₹1,00,000 రూపాయల కన్నా ఎక్కువ లాస్ జరుగుతుంది స్కిప్ చేసినందుకు. సో స్కిప్ చేయకూడదు. లాస్ట్లీ పాయింట్ నెంబర్ 5 అండి. మార్కెట్ పడిపోయినప్పుడు మనం ఎస్ఐపి స్కిప్ చేయాలా వద్దా, దీని గురించి ఇంకొక రీసెర్చ్ ఉంది. వైట్ ఓక్ క్యాపిటల్ అని. వీళ్ళు 1994 నుండి 2024 వరకు 30 సంవత్సరాల డాటా తీసుకుని వాళ్ళు కంపేర్ చేసి చూశారు. మనం ఇంతకుముందు రంజిత్, అభిషేక్ ఈ ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం కదా, అలాంటిదే ఒక స్టడీ వీళ్ళు చేశారండి. మార్కెట్ హైలో ఉన్నప్పుడు, మార్కెట్ లోలో ఉన్నప్పుడు దేన్ని పట్టించుకోకుండా ఊరికే ఇన్వెస్ట్మెంట్ పెడుతూ డిసిప్లిన్డ్గా ముందుకు వెళ్ళడం. ఇలాంటి కేసులో పెద్దగా డిఫరెన్స్ వీళ్ళకి కూడా కనపడలేదు. సో ఈ వీడియోలోనే మనం 2 ఎగ్జాంపుల్స్ని కోట్ చేశాము. వాళ్ళు లాస్ట్ 30 ఇయర్స్, 35 ఇయర్స్, 40 ఇయర్స్ డాటా తీసుకుని కంపేర్ చేసి చూసినప్పుడు ఎవరైతే దేన్ని పట్టించుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి వచ్చిన రిటర్న్స్, ఎవరైతే మార్కెట్ గురించి చాలా స్టడీ చేసేసి, టైమింగ్ చేసేసి, రీసెర్చ్ చేసి పెడతారు కదా, వాళ్ళకన్నా జస్ట్ ఒక 1% అటు ఇటు ఉంటుంది. అలాంటప్పుడు మీరు దేన్ని పట్టించుకోకుండా డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తే చాలు కదా, లాంగ్ రన్లో మీరు కూడా మంచి రిటర్న్స్ని టార్గెట్ చేయొచ్చు. సో అందుకేనండి మార్కెట్ పడిపోతూ ఉంది, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, జియోపొలిటికల్ టెన్షన్స్, గోల్డ్ సిల్వర్ రేట్ పెరిగిపోయింది, మార్కెట్ ఇంకెప్పుడూ పెరగదు అనే ఆ అజంప్షన్ని పక్కన పెట్టేయండి. ఆ భయం మీకొద్దు. పేషెన్స్ మరియు డిసిప్లిన్ ఇవి 2 మీకుంటే మీ పోర్ట్ఫోలియో లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ 15,000 అనుకోండి, ఎంతో కొంత రిటర్న్స్ వస్తుంది కదా, ఆ రిటర్న్స్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దీన్ని ఆర్గానిక్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. మీ ఇన్వెస్ట్మెంట్ సంపాదించిన డబ్బు మళ్ళీ ఇన్వెస్ట్ అవుతుంది. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ని కలిగిస్తుంది. లాంగ్ రన్లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్
నేను పెట్టే 15,000 5 ఇయర్స్లో ఎంత రిటర్న్స్ ఇస్తుందో అదే 30 ఇయర్స్ 35 ఇయర్స్ అని మనం చూసుకున్నట్లయితే చాలా ఎక్స్ప్లోజివ్ రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాంపౌండింగ్ రిటర్న్స్ వచ్చినప్పుడు. సో ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కలగడానికి మీరు పేషెంట్గా లాంగ్ రన్లో వెయిట్ చేయాలి. అది మీరు చేసినట్లయితే ఎలాంటి మార్కెట్ ఫాల్ కూడా మీ పోర్ట్ఫోలియోకి అంత పెద్దగా ప్రాబ్లం చెయ్యదు. ఇది మీరు తప్పకుండా పాటిస్తారు. మీ గోల్కి తగ్గట్టుగా పేషెంట్గా లాంగ్ రన్ మీరు వెయిట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.